బంగ్లాదేశ్లో హిందూ కార్మికుడు దీపు చంద్రదాస్ హత్య ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దైవ దూషణ చేశాడన్న ఆరోపణలతో బంగ్లా మూకలు అత్యంత దారుణంగా దీపు చంద్రదాస్ను చంపేశాయి. దీపును కొట్టి చంపిన దుండగులు ఆ తర్వాత మృతదేహాన్ని వీధిలో వేలాడదీసి నిప్పంటించి పైశాచిక ఆనందం పొందారు. ఈ ఘటనకు ముందు తన తోటి ఉద్యోగులే హత్యకు సహకరించారని తేలింది. ఢాకాలోని ఒక ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు దీపు చంద్రదాస్. పనిలో ఉండగా వందలాది బంగ్లా మూకలు ఫ్యాక్టరీలోకి దూసుకెళ్లాయి. దీపును చుట్టుముట్టి దాడికి తెగబడ్డారు. సదరు ఫ్యాక్టరీ నిర్వాహకులు అతన్ని కాపాడాల్సింది పోయి వారికి అప్పగించారు. ఆ సమయంలో పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇస్తే దీపు ప్రాణాలు నిలబడేవి. కానీ పనిచేసిన ఫ్యాక్టరీ నిర్వాహకులు, సహచర ఉద్యోగులు అతని ప్రాణాలు పోయేందుకు కారణమయ్యారు. తాను దైవ దూషణ చేయలేదని ఎంత వేడుకున్నా మతోన్మాద గుంపు దీపు చంద్రదాస్ను వదల్లేదు. కనికరం చూపకుండా ఫ్యాక్టరీలోనే కొట్టి చంపారు. ఆ తర్వాత శరీరాన్ని వీధుల్లో వేలాడదీసి నిప్పంటించి అత్యంత పైశాచికంగా ప్రవర్తించారు. మానవత్వ విలువలను మంట కలిపారు. బంగ్లాలో శాంతి భద్రతలు ఎలా అదుపు తప్పాయి అనటానికి ఈ ఘటన అద్దం పడుతోంది. హిందూ వ్యక్తి దీపు చంద్రదాస్ హత్య సంచలనం సృష్టించడంతో కేసు దర్యాప్తు చేపట్టారు బంగ్లా పోలీసులు. ఇప్పటివరకు 12 మంది నిందితులను అరెస్ట్ చేశారు. దీపు చంద్ర దైవ దూషణ చేసినట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవు. ఇదే కాదు, గతంలో కూడా హిందువులే టార్గెట్ గా మతోన్మాద మూకలు దాడులకు తెగబడ్డారు. తాజాగా హాదీ హత్యతో పరిస్థితులు మరింత దిగజారాయి.